హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా పార్ట్ 2 అయితే అప్లోడ్ చేస్తానని. ఇదే మేము వెళ్ళే బస్సు రాధా వల్లభ ట్రావెల్స్. మాకు టికెట్ కాస్ట్ వచ్చేసి 3500 అయితే పడిందనమాట. యాక్చువల్గా మేము ముందు చెక్ చేసినప్పుడు 2500 చూపించింది. మేము లేట్గా బుక్ చేసాం కాబట్టి ఇంకా 3500కి బుక్ చేసుకున్నాం మేము. రేటింగ్ కూడా చాలా బాగుంది బస్కి. 4.2 సంథింగ్ ఉంది 5కి. సో అందుకని ఇంకా బుక్ చేసాము. బస్సు అయితే ఇక్కడ ఎగ్జాక్ట్గా 3:30కి అయితే స్టార్ట్ చేసేసారనమాట. ఇంకా బస్సు ఎక్కినప్పుడు లగేజెస్ అన్నీ పెట్టే టెన్షన్లో ఉండి వీడియో అయితే తీయలేదు. సో బస్సు అయితే ఎక్కి 3:30కి ఎక్కాము బస్సు. ప్రెసెంట్ అయితే టైం 8 అయిపోయింది. ఇంకా ఎక్కిన వెంటనే కాసేపు అలా నేను మాకు కబుర్లు చెప్పుకొని అలా కాసేపు పడుకొని ఇంకా టైం పాస్ చేసాము. ఇంకా ఇప్పుడైతే వీడియో తీద్దాం ఒకసారి అనేసి వీడియో అయితే తీస్తున్నాను. మహాకుంభమేళకి వెళ్ళేసరికి అదే ప్రయాగ్రాజ్కి వెళ్ళేసరికి మార్నింగ్ 4 or 5 అయిపోతే ట్రాఫిక్ని బట్టి ఇంకా లేట్ అవ్వచ్చు మేబీ. సో మార్నింగ్ అయితే దిగాక వీడియో కంటిన్యూ చేస్తాను, లేదంటే మధ్యలో ఇంకా డిన్నర్కి ఎక్కడైనా ఆపుతారో లేదో తెలియదు. మేబీ ఆపుతారు అనుకుంటా. ఆపినప్పుడు అయితే వీడియో కంటిన్యూ చేస్తాను. సో ప్రెజెంట్ అయితే ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఆపారు అనమాట. ఇది నా బస్. మేము ఆఫ్టర్నూన్ హెవీగా లంచ్ చేయడం వల్ల నైట్ అయితే డిన్నర్ చేయలేదు. స్నాక్స్ లైట్గా కొనేసుకున్నాము. మిడ్ నైట్ ఆకలి వేస్తుందేమో అనేసి ఇంకా బస్ ఎక్కి పడుకున్నాము. హాయ్ గుడ్ మార్నింగ్. ఇంకా మార్నింగ్ 7:30 అయితే అయ్యింది. ఇంకా 10 మినిట్స్లో అయితే మేమైతే దిగుతున్నాం అనమాట. బస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఎక్కడి వరకు అయితే ఎలో చేస్తున్నారో అక్కడైతే డ్రాప్ చేస్తామని చెప్పారు. ఇంకా నాకైతే చాలా టెన్షన్గా ఉంది, ఎంత దూరం నడవాలి ఏంటి అనేది. అసలే వీడియోస్లో చాలా రచ్చరచ్చ చేస్తున్నారు కదా సోషల్ మీడియాలో. బస్ అయితే దిగిపోయామన్నమాట. తర్వాత ఇక్కడ ఒక్క ఆటో అయితే ఉంది, దానికోసం ఇంతమంది కాంపిటీషన్. అందుకని నెక్స్ట్ ఆటో కోసం అయితే వెయిట్ చేసామన్నమాట. ఇక్కడ గేట్స్ చూసారు కదా, ఇలా పెట్టేయడం వల్ల ప్రైవేట్ వెహికల్స్ ఏది కూడా ఎల్లో లేదు. ఓన్ వెహికల్స్ ఉన్న వాళ్ళని ఎల్లో చేస్తున్నట్టున్నారు. ఇంకా ఆటో అయితే ఎక్కేసాం మేము. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఆటో వాళ్ళు. బట్ ఆటోలో వెళ్ళినా కూడా ఒక సెర్టైన్ డిస్టెన్స్ వరకే వెళ్తుందన్నమాట. తర్వాత ఎవరైనా సరే నడుచుకుని వెళ్ళాల్సిందే. ఇక్కడ దారిలో ఇవి టెంట్స్ అవి చూసి దగ్గరకు వచ్చేసామేమో అనుకున్నాం మేము, కానీ చాలా ప్లేసెస్లో టెంట్స్ అయితే అరేంజ్ చేశారు స్టేయింగ్ కోసము. బట్ చాలా దూరం అయితే నడవాలి. ఇంకా ఈ వాల్ పెయింటింగ్స్ అన్నీ చూసి అయితే నేనైతే అనుకున్నా ఇంత తక్కువ టైంలో చాలా బాగా డెవలప్ చేశారు అనేసి. ఇంకా ఆటో వాళ్ళు అయితే మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా ఎవరికైనా కూడా ఇక్కడ వరకే ఎంట్రీ ఉంది వెహికల్స్తో వచ్చే వాళ్ళకి. మీకు అందరూ కూడా ఇక్కడ నుంచి నడుచుకునే వెళ్ళాలి. మేము వెళ్ళిన రోజు సంగం ఘాట్కి అయితే ఎల్లో లేదు, అంటే ఫ్యూ డేస్ అయితే ఆపేశారంట ఎల్లో చేయకుండా. గంగా దగ్గరికి అయితే ఎల్లో ఉంది, అందరూ అక్కడే వెళ్ళి స్నానం చేస్తున్నారు. మేమైతే ఎలా అయినా అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి త్రివేణి సంగంలో అనేసి ఇంకా కార్ పార్కింగ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళామన్నమాట ఎవరికి తెలియకుండా. అలానే చాలామంది వెళ్తున్నారు అదే వేలో నుంచి. ఇంకా ఇలా డ్యామ్లో ఏదో ఉంటే అది ఎక్కేసి మరీ వెళ్తున్నాము. యాక్చువల్ రీజన్ ఆఫ్ మహాకుంభమేళ అందరికీ తెలిసిందే కదా, బట్ ఇంకోసారి సింపుల్గా అయితే చెప్పేస్తున్నాను వినండి. రాక్షసులకి దేవతలకి మధ్యలో అమృతం కోసం యుద్ధం జరిగినప్పుడు అందులో 4 డ్రాప్స్ అయితే ఇక్కడ పడ్డాయంట. అది వచ్చేసి నాసిక్, హరిద్వార్, ఉజ్జయిని అండ్ ప్రయాగ్రాజ్. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ ప్రయాగ్రాజ్లో అయితే కుంభమేళ అయితే చేస్తారంట. దాన్ని పూర్ణ కుంభమేళ అంటారు. సో 12 పూర్ణ కుంభమేళాలు అయ్యాయి కాబట్టి ఇప్పుడు మహాకుంభమేళ అయితే జరుగుతుంది. ఫుల్ స్టోరీ చెప్తే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పడం లేదు. నేను ఏమైనా తప్పు చెప్తే కూడా సారీ అండి. లైఫ్ టైంలో ఒక్కసారి మహాకుంభమేళ జరుగుతుంది కాబట్టి చాలామంది అయితే విజిట్ చేస్తున్నారు. దాదాపు 40 crores మెంబర్స్ అయితే వస్తున్నారని టీవీలో అవి వింటూనే ఉన్నాం కదా. మీలో ఎవరైనా కూడా ఇంకా వెళ్ళకపోతే కనుక తప్పకుండా వెళ్ళండి. ఎందుకంటే ఇది లైఫ్ టైంలో ఒక్కసారి జరుగుతుంది కదా, మళ్ళీ వెళ్ళలేదని రిగ్రెట్ అయితే ఉండకూడదు మనకి. ఈ 12th and 26th బోత్ డేట్స్ కూడా స్పెషల్ బాత్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒరిజినల్ రుద్రాక్షకాయలు దొరుకుతాయి అనేసి చూస్తున్నాం అనమాట, కొందామనేసి. ఈలోపు చాపర్ అయితే వచ్చిందనమాట. గులాబీ రేఖలు అయితే పడుతున్నాయి దానిలోంచి. టీవీలో కూడా ఇది చూపిస్తున్నారు కదా. మేము ఏమనుకున్నామంటే అఘోరీస్ అండ్ నాగసాధువులు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కనిపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ వాళ్ళందరికీ కూడా సెపరేట్ వే అయితే ఉంది. అండ్ వాళ్ళకి ఏంటంటే సెపరేట్గా వ్యాన్స్ మీద అయితే తీసుకొస్తున్నారు అనమాట. టైంకి తీసుకెళ్ళిపోతున్నారు ఆ వేలో నుంచి. ఇంకా వాళ్ళకి ఏంటంటే సెపరేట్గా వేరే సెక్టార్లో అయితే ఉంటున్నారంట వాళ్ళు. అది మాకు తర్వాత తెలిసింది. మీలో ఎవరైనా వెళ్తే కనుక ముందే ఆ సెక్టార్ ఏంటో తెలుసుకొని వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకోండి, చాలా మంచిదంట. ఇంకా ఎంత నడుస్తున్నా దగ్గరకైతే వచ్చేసామనిపిస్తుంది, కానీ చాలా దూరం అయితే ఉందన్నమాట. ఇంకా
అండ్ ఇంకో సజెషన్ ఏంటి అంటే మీరు ఎవరైనా వెళ్తే కనుక ఎంత వీలైతే అంత తక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. నేను అలానే ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడం వల్ల చాలా ఇబ్బంది అయిందనమాట. అంటే ఎక్కువ వెయిట్ పట్టుకొని నడవడం చాలా కష్టం కదా అంత దూరము. నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను. ఇంకా ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము, కానీ మెయిన్ ఇక్కడే అనమాట. ఏంటంటే మీ బిలాంగింగ్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేదంటే అక్కడే పోలీసు వాళ్ళు అందరూ కూడా ఉన్నారు. ఖాళీ చేసేయమన్నప్పుడు ఎవరు ఏ ఐటమ్ ఎటు వెళ్ళిపోతుందో తెలియదు అనమాట. మీరు స్నానం చేసినప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ మీతో పాటు వచ్చిన వాళ్ళు కానీ ఎవరో ఒకరు నా లగేజెస్ దగ్గర ఉంచండి. ఆ మెయిన్ విఐపీస్కి, నాగసాధువులకి, అదే బాబాలు ఉన్నారు కదా అఘోరీస్, వాళ్ళందరికీ ఎంట్రీ ఇదే అనమాట. వాళ్ళు ఇప్పుడే స్నానాలు అవి చేసి వెళ్తూ ఉన్నారు. నేను కనిపించేసరికి వీడియో అయితే తీశాను. ఆ లోపలికి ఎవరికి ఎంట్రీ అయితే లేదు. ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ నా స్నానం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ మళ్ళీ వీడియో తీసుకోవడం మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ వెళ్ళి వీడియో అయితే తీసుకున్నాను. స్నానం అయితే అయిపోయింది. స్నానం అయిపోయాక మెయిన్గా లేడీస్కి అనమాట డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి చేంజింగ్ రూమ్స్ అయితే అక్కడే అవైలబుల్గా ఉన్నాయి. మీరేం ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు. ఇంకా మళ్ళీ మా పాదయాత్ర అయితే మొదలనమాట. మేము దాదాపు ఒక 20 km వరకు నడిచాము, వెళ్ళడం రావడం కలిపి. ఇంకా నా ఫేస్ చూసే మీకే అర్థమైపోతుంది, నాకైతే అస్సలు ఓపిక లేదు ఈ లగేజ్ పట్టుకొని నడవడం అంటే. ఇంకా మార్నింగ్ బస్ దిగినప్పటి నుంచి స్నానం చేసే వరకు ఏమీ తినలేదు. ఇంకా నడిచేసరికి అసలు ఓపిక లేదనేసి ఇంకా చాట్ అయితే తింటున్నాం అనమాట. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉందని తెలియక ముందైతే చాట్ తినేసాము. ఇంకా మళ్ళీ ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరికి వచ్చి అయితే మళ్ళీ అయితే మా ఫుడ్ అయితే తింటున్నాం అనమాట. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం చెప్పుకొని అన్నీ టేస్ట్ చేద్దాం అయితే మేమైతే ఈ ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా వెళ్ళినప్పుడైతే ఒక్క దగ్గర కూడా ఆగలేదు, కానీ వచ్చినప్పుడు మాత్రం చాలా ప్లేసెస్ దగ్గర అలా రెస్ట్ తీసుకొని నడుస్తూ వచ్చామన్నమాట. ఇంకా నాకైతే అస్సలు ఓపిక లేదు, అందుకని ఇంక ఇక్కడ ప్లేస్ దొరికితే కూర్చోడానికి ఇక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాం కాసేపు చెట్టు కింద. ఇంకా బస్కి అయితే చాలా టైం ఉంది మాకు రిటర్న్ అవ్వడానికి. మ్యాగీ తినడానికి వచ్చాము. ఇంకా ఫైనల్గా ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 6 అయితే అయిందనమాట ఈవినింగ్. ఇప్పుడైతే ఆటో ఎక్కి వెళ్తున్నాము. మా బస్ వచ్చేసి 6:50కి అక్కడికైతే వెళ్తున్నామాట బస్ స్టాప్కి. మళ్ళీ మా పాదయాత్ర అయితే స్టార్ట్ చేసాము. బస్సు ఇంకా 1 కిలోమీటర్ నడవాలంటే బస్సు ఎక్కడానికి. ఆటో వాడు 1 కిలోమీటర్ ముందే డ్రాప్ చేసేసాడు. నైట్ బస్సు ఎక్కాక వీడియో తీయడం అవ్వలేదు, అందుకని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయింది. మేము రాయపూర్లో దిగేసరికి 10-10:30కి దిగుతాము. దిగిన తర్వాత ఈరోజు ప్లేసెస్ ఏమైనా చూడాలి, కవర్ చేయాలి. 1-2 ప్లేసెస్ అయితే కవర్ చేసి ఇంకా మళ్ళీ నైట్ అయితే ట్రైన్ అనమాట ఇంటికి వెళ్ళడానికి. జర్నీ అక్క పడుకొని ఎంత లెగలేదు, నేను జస్ట్ ఇప్పుడే లెగసా. ఇంకా నైట్ ఎలాగో వీడియో తీయలేదనేసి ఇప్పుడు వీడియో తీస్తాను. మేము ఇప్పుడు వచ్చిన బస్సు ఇదే అనమాట. పర్ హెడ్ వచ్చేసి 1800 అయితే పడింది అనమాట టికెట్ కాస్ట్, ప్రయాగరాజ్ నుంచి రాయ్పూర్కి. ఇంకా ఆటోకి రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. లగేజెస్ అన్నీ క్లాక్ రూమ్లో పెట్టేసి ఎక్కడికైనా వెళ్దామని. లగేజెస్ అన్నీ కూడా క్లాక్ రూమ్లో పెట్టేసి ఇక్కడ ఏదో మాల్ ఉంటే ఆ మాల్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. అలా కాసేపు తిరిగేసి 2 వరకు ఇక్కడ ఉన్నాము. ఈ మాల్ అయితే చాలా పెద్దదన్నమాట. అన్ని బ్రాండెడ్ షోరూమ్స్ అయితే ఇందులో ఉన్నాయి. ఇక్కడ నాకు ఒక ఫ్రాక్ అయితే చాలా నచ్చింది, కాకపోతే నా సైజ్ అయితే లేదు ఇక్కడ, అందుకని చాలా కష్టంగా వదిలేసి వచ్చాను అనమాట దాన్ని. ఇంకా స్టేషన్కి వచ్చాక 3 hours తర్వాత ఇంకా ట్రైన్ అయితే వచ్చే టైం అయింది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇంకా నైట్ 1:30కి అయితే దిగుతాం పార్వతీపురంలో. ఇంకా మళ్ళీ వీడియో తీయడం అవుతుందో అవ్వదో తెలియదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.